మా కన్నయ్య ఈరోజు ట్యూషన్కి వెళ్ళాడండి. సో అంత ధైర్యంగా వాడి టాయ్ పట్టుకున్నానమాట. బబుల్స్ బ్లో చేద్దామని చెప్పి ఓపెన్ చేస్తే స్టిక్ ఇరుక్కొట్టేసి పెట్టేశాడండి. నేను షాక్ అయిపోయా. ఆ స్టిక్ని లాగుదామని ట్రై చేస్తుంటే అస్సలు రావట్లేదండి. ఇక్కడ మా హస్బెండ్ చక్కగా టీవీ చూస్తున్నారు. తను మా సంఘంలో సిస్టర్ అనమాట. మా మదర్ ఇక్కడ టీ పెడుతున్నారు అందరి కోసం. సో ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నామండి. ఇక్కడ డాడీ డైరీలో కొన్ని విరిగిపోయిన పాల ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి ఇంటికి తెస్తే మిల్క్ బాయిల్ చేసేసి ఆ బ్రోకెన్ దాంతో స్వీట్ చేస్తారు కదండి, లైక్ రసగుల్లాస్ అనమాట. రసగుల్లా చేయడానికి పిసుకుతున్నాను అనమాట. సో ఈలోపు కన్నయ్య ట్యూషన్ నుంచి వచ్చేసాడు. కన్నయ్యతో పాటు ఒక సీక్రెట్ గెస్ట్ వచ్చాడండి. వాడెవడో కాదు, మా బడాయిటిల్లు. వెనక కాలేజ్ కుర్రాడు వచ్చాడండి, మా హస్బెండ్. సో అందరు అలా 1 by 1 వచ్చారనమాట. నేను సుకుమారంగా ఒత్తుతుంటే మా అమ్మ తీసుకొని అలా కాదమ్మా తల్లి గట్టిగా అనాలన్నట్టు తీసుకుంది. ఇక్కడ వేడి వేడిగా ఫిష్ కర్రీ అవుతుందండి. రండి చూద్దరు. ఎంత ఆ రోజు అరోమా అయితే ఇల్లంతా నిండిపోయిందండి. సబ్స్క్రైబ్ టు దీక్షిస్ లైఫ్ వ్లాగ్.